హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నాలెడ్జ్ టుడే టాపిక్ వచ్చేసి 6th క్లాస్ ప్లేయింగ్ విత్ నెంబర్స్. అంటే మనం నెంబర్స్తో ఆడుకోవడం ఎలా అనేది ఫస్ట్ పార్ట్ మీకు నేను చెప్పాను. టాపిక్స్ మ్యాథమెటిక్స్ పార్ట్ 2గా నేను ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తున్న 6th క్లాస్ వాళ్ళకి FA2 సిలబస్ని అనుసరించి. కీ కాన్సెప్ట్స్, ఫస్ట్ కీ కాన్సెప్ట్స్ ఈ యొక్క లెసన్ రచించింది ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ పార్ట్ చూద్దాము. ఫ్యాక్టర్స్. ఏ నెంబర్ విచ్ డివైడ్స్ ద అదర్ నెంబర్ ఎగ్జాక్ట్లీ ఈజ్ కాల్డ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ దట్ నెంబర్. ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 6, 12 are the factors of 12. Notes. 1 is a factor of every number and is the smallest of all factors. Second point, every number is a factor of itself and it is the greatest of its factors. Next, prime and composite numbers. Prime numbers, the numbers whose only factors are 1 and the number itself are called prime numbers. Example 2, 3, 5, 7, 11, 13 and so on. The number first has only one factor itself, so one is neither prime nor composite. Composite numbers, example 4, 6, 8, 9 and so on. The factors of the 4 are 1, 2, 4. The factors of 8 are 1, 2, 4, 8. The factors of 6 are 1, 2, 3, 6. The factors of 9 are 1, 3, 9. Co-prime numbers. Two numbers with only one as common factor are called co-primes or relatively prime. Example 2, 3, 7, 8. Twin primes. Twin primes are prime numbers that differ from each other by two. Example 3, 5, 5, 7, 11, 13, 17, 19, 41, 43, etc. These are the twin prime numbers. Common factors. Common factors are those numbers which are factors of all the given numbers. Example, the factors of 6 are 1, 2, 3, 6. The factors of 12 are 1, 2, 3, 4, 6, 12. Therefore, the common factors of 6 and 12 are 1, 2, 3, 6. Highest common number factors, HCF. The highest common factors, HCFs of two or more given numbers is the highest or greatest of their common factors. It is also called the greatest common divisor. This is GCD, greatest common divisor. Least common multiple, LCM. The least common multiple of two or more given numbers is the lowest or smallest of least of their common multiples. Relationship between LCM and HCF. Product of LCM and HCF is equal to product of the two numbers. This is the English version. ఇప్పుడు దీని గురించి తెలుగు చూద్దాము. మనం 6th క్లాస్ అనమాట. ప్లేయింగ్ విత్ నెంబర్స్ FA2 పార్ట్ 2 అనమాట. కీ కాన్సెప్ట్ ఇది తెలుసుకుంటే మనకు అసలు ఏం చేయాలి ఏంటనేది అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? కారకాలు. అంటే ఏ నెంబరు ఏది అలా మల్టిపుల్ చేస్తే రావడానికి వాటి యొక్క కారకాలు అనేవి మనం తెలుసుకుంటాం అనమాట. అంటే మనం ఒక నెంబర్ని ఇతర సంఖ్యలతో విభజించినప్పుడు అదే ఆ సంఖ్య యొక్క కారకం అనేది అవుతుంది అనమాట. ఇతర సంఖ్యల్ని విభజించి సంఖ్యను ఖచ్చితంగా ఆ సంఖ్య యొక్క కారకం అని చెప్పి అంటారని చెప్తున్నారు. ఉదాహరణగా మనము 1, 2, 3, 4, 6, 12 తెచ్చుకున్నాం. ఇప్పుడు కారకాలు ఇక్కడ నోట్ అనేది ఒకటి ఇచ్చాం కదా, దానికి ఏంటంటే 1 అనేది ప్రతి సంఖ్యకి కారకం అనమాట. మరియు అన్ని కారకాల్లో అతి చిన్నదనమాట ఇది. ఈ 1 సంఖ్య అనేది అన్నిటికీ పనికొస్తుంది, అతి చిన్నది అనమాట. అన్నిట్లో చిన్న లీస్ట్ సంఖ్య అనమాట ఇది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సెకండ్ పాయింట్, ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్. ప్రతి సంఖ్య దాని యొక్క ఒక అంశమైన దాని కారకాల్లో గొప్పదవుతుంది. ఏ సంఖ్యకు ఆ సంఖ్య దాని యొక్క కారకాల్లో, అంటే మనం మల్టిపుల్ చేస్తాము, డివిజన్ చేస్తాము, వాటికి మనం ఏ సంఖ్యతో చేస్తామో అది గొప్ప నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్ అనేది అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు లేదా మిశ్రమ సంఖ్యలు రెండు ఉంటాయి. ప్రధాన సంఖ్యలు మరియు మిశ్రమ సంఖ్యలు. ముందుగా ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ గురించి చూద్దాము. సంఖ్యలు మాత్రమే కారకాలను అనుసరించి మనము ప్రధాన సంఖ్య యొక్క నెంబర్స్ని చూస్తాం. ఉదాహరణకి ఇక్కడ 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్ అని చెప్పి
ఇచ్చారనమాట. కాబట్టి ఇక్కడ ఇది వాటి యొక్క ఈ 1, 2, 3, 5, 7 అనేది వీటి యొక్క ప్రధాన సంఖ్యలు అని చెప్పి అంటారు. కాబట్టి వీటిని ఆ సంఖ్యకి ఒకే ఒక కారకం ఉంది, ఇది స్వీయ కారకం, అది ప్రధానమైంది లేదా మిశ్రమంగా ఉండేదనేది లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక మిశ్రమ సంఖ్యలు వచ్చేసరికి ఈ మిశ్రమ సంఖ్యలు ఏమవుతాయంటే 2 కంటే ఎక్కువగా కలిగి ఉన్న సంఖ్యలని మిశ్రమ సంఖ్యలు అని చెప్పి అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ మనకి ఇచ్చారు కదా, కొన్ని 4, 6, 8, 9 మరియు మొదలైనవి మనకి ఇచ్చారు. ఇక్కడ 4 యొక్క కారకాలు అనమాట. 1, 2 అనేది 4 యొక్క కారకాలు. ఇప్పుడు 4ను 1తో భాగించినప్పుడు 4 వస్తుంది. అదేంటంటే 1 4 జార్ 4a, 2 2 జార్ 4a. ఇప్పుడు మనం ఎట్లా చూసినా సరే అది 4 అనేది వస్తుంది. 4 1 జార్ 4 అనమాట. ఇట్లా మనం ఈ 4 యొక్క కారకం అనేది ఉంది. ఈ 4తో మనం ఏది చేసినా ఇప్పుడు 1తో కానీ 2తో కానీ ఎలా చేసినా సరే అది 4a వస్తుంది అనమాట. కాబట్టి 1, 2 మరియు 4 అనేవి ఆ 4 యొక్క కారకాలు అని చెప్పి చెప్తున్నారు. అసలు కారకాలు అంటే ఏంటంటే ఒక సంఖ్యని ఖచ్చితంగా ఏదైతే విభజించగలిగామో ఆ సంఖ్యలను ఆ సంఖ్య యొక్క కారకాలు అని చెప్పి అంటారు. అంటే సంఖ్యా కారకాలు భాగించినప్పుడు శేషం అనేది 0 రావాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 4 1 జార్ 4a, దానికి ఇంకా శేషమే ఉంటుంది కదా. 2 2 జార్ 4 అంతే, 4 ఉంది కాబట్టి శేషం వస్తుంది అనమాట. అట్లాగే 8 యొక్క కారకం ఇక్కడ 8 ఇచ్చారు మనకి. 1 2 4 8. ఇక్కడ 8 యొక్క కారకాలు ఏమున్నాయంటే 8 1 జార్ 8, 8 2 జార్ 2 8 జార్ అట్లా మనకి అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. 8 2 జార్ 4 అట్లా మనకు వస్తూ ఉంటాయి. 2 4 2 2 జార్ 4 అట్లా ఇట్లా రకరకాల 8 1 జార్ 8 అట్లా 8 యొక్క కారకాలు అనేది మనకి ఇవి ఇచ్చారనమాట. 1 2 4 అనేది ఇచ్చారు. ఇట్లా 8 యొక్క కారకాలు ఉంటాయన్నమాట. 8 1 8 జార్ 8 అట్లా ఈ సంఖ్యలు అన్నీ కూడా 8కి ఎటువంటి శేషం లేకుండా వీటిని భాగిస్తాయి, అంటే డివిజిబిలిటీ అనేది చేస్తాయి అని చెప్పి చెప్తున్నారు. ఇట్లా ఈ విధంగా. అలాగే ఆ సంఖ్య యొక్క 6 కారకం ఇక్కడ 1 ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఆర్ 1 2 3. ఇక్కడ 6 కారకం అవుతుంది. మనం 6తో వీటిని డివిజిబిలిటీ చేస్తాము. 6 1 జార్ 6a వస్తుంది. 6 2 జార్ 3 2 జార్ 6a వస్తుంది. అట్లా రకరకాలుగా వీటిని మనము మల్టిప్లికేషన్ చేస్తే ఆ డివిజిబిలిటీ అనేది 6a రావాలి. ఇక్కడ 6కి కారకం మనం కనుగొనాలన్నమాట. ఇట్లా 9 1 3కి 9 అనేది కారకం అవుతుంది. అప్పుడు ఈ 9 కారకంగా తీసుకున్నప్పుడు ఈ 1 3 అనేది మనం దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే అదే వస్తుంది అనమాట. తర్వాత కోప్రైమ్ నెంబర్స్ వచ్చేసరికి ఇలా వివరణ అనేది వస్తూ ఉంటుంది ఒక్కొక్క నెంబర్కి. సహా ప్రధాన సంఖ్యలు వచ్చేసరికి సాధారణ కారకాలతో 2 సంఖ్యలను మాత్రమే మనము తీసుకున్నప్పుడు అది కోప్రైమ్ నెంబర్స్ అని చెప్పి అంటాము. ఇందులో 2 సంఖ్యలు మనం తీసుకుంటాము. అందులో ఒకటేమో మనకి సాధారణ సంఖ్యగా వస్తూ మాత్రమే ఉంటుంది, రెండోది సాపేక్షకంగా ఉంటూ ఉంటుంది అనమాట. ఇది 2 3 7 8 అనేది. తర్వాత కవల ప్రధాన సంఖ్యలు కూడా ఉంటాయి, ట్విన్ ప్రైమ్ నెంబర్స్. వీటిని కవల ప్రధాన సంఖ్యలు అంటే 2 జంటలుగా వస్తాయి అనమాట. 3 5 1, 5 7 1, 11 13 1, 17 19. వీటిని ట్విన్ నెంబర్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే కవల ప్రధాన సంఖ్యలు అనమాట ఇవి. ఈ ప్రధాన సంఖ్యలు 1 మరియు అదే సంఖ్యలు మాత్రమే భాగించబడే సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అని చెప్పంటారు. ఈ ప్రధాన సంఖ్యలు ఖచ్చితంగా 2 కారణాంకాలు అనేవి వీటిలో ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసి కామన్ నెంబర్స్ వస్తూ ఉంటాయి. ఈ కామన్ నెంబర్స్ ఏంటంటే సాధారణ కారకాలు, అంటే 2 అంతకంటే ఎక్కువగా ఉండేటువంటి వాటిని మనము సరిగ్గా శేషం లేకుండా భాగించగల సంఖ్యలని వాటిని సాధారణ కారకాలు ఇచ్చిన అన్ని సంఖ్యలైనటువంటి సంఖ్యలని మనము వీటిని కామన్ ఫ్యాక్టర్స్ అని చెప్పి అంటూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం అనేక రకాలైన సంఖ్యలు. తర్వాత హైయెస్ట్ చూస్తాం. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్, అంటే 2 అంతకంటే ఎక్కువ సంఖ్యలు యొక్క అత్యంత సాధారణ కారకం హెచ్సిఎఫ్ అంటారు. వాటిని సాధారణ కారకాల్లో అత్యధికంగా అంటే గ్రేటెస్ట్ నెంబర్, ఇచ్చిన నెంబర్లో ఏదైతే పెద్దది ఉందో దాని విలువని మనము హెచ్సిఎఫ్ అని చెప్పి మనం పిలుస్తాము. అలాగే జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ నెంబర్ ఏంటనేది కూడా మనము పిలుస్తాము. దీని ఆ డివిజన్తో మనం చేయడం వల్ల వాటిని అలా పిలుస్తూ ఉంటాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి లీస్ట్ కామన్ నెంబర్, అంటే 2 అంతకంటే ఎక్కువ సంఖ్యలలో మనము వాటిని అతి తక్కువ గుణకారం మనకి చేసినప్పుడు అది తక్కువ సాధారణమైనటువంటిది వచ్చినప్పుడు లీస్ట్ సంఖ్య మల్టిప్లికేషన్ చేస్తే లీస్ట్ సంఖ్య ఏదైతే వస్తుందో దాన్ని మనము లోయెస్ట్ కామన్ మల్టిపుల్స్ అని చెప్పి అంటాము. రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే ఈ యొక్క ప్రోడక్ట్ ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ యొక్క వాటి యొక్క 2 ఉత్పత్తులు, అంటే ఆ 2 సంఖ్యలకు ఉత్పత్తి యొక్క సమానమైనప్పుడు హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. ఇవి 2 సమానం అవుతాయని చెప్పి
ఆ రెండు సంఖ్యల ఉత్పత్తి సమానం అవుతుందని చెప్పి అంటారు. ఇది ఫ్రెండ్స్ ప్లేయింగ్ విత్ నెంబర్స్ తెలుగు వెర్షను. ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పి వీడియో అప్లోడ్ చేసా 6th క్లాస్ పార్ట్ 2. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.